వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడరు భాష. దోస్తులు కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. కింద నా గంట సింబల్ మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండరు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. ఇలా పల్లెటూరు పంచాయతీ అనే సిరీస్ సాయంత్రం వీడియోస్ లాగా తీసుకొస్తున్నాం కదా, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లానే సపోర్ట్ చేస్తుండరు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి. ఏమైందక్క పొద్దుగాల వచ్చినవు, వంట అయిందా? ఏడ చెల్లె ఇంకా కాలేదు. ఇక మీ బావ మటన్ తీసుకొచ్చిండు, ఇక వండుదామంటే అల్లం ఎల్లిగడ్డ లేదు. గీత అల్లం ఎల్లిగడ్డ పెట్టి రాదు చెల్లె కూర మటుకు. అయ్యో ఎక్కడ దాకా 2 నెలలకు ఎక్కువైతుంది నేను అల్లం ఎల్లిగడ్డ తీసుకోక. ఇక ఏమైనా నా కొడుకు కొనే డబ్బు ఉంటా చూడు, గది కొనుక్కొని తెస్తుండు. ఇంకా డబ్బలదే వాడుతున్నాం అక్క, కూరలు ఏం కమ్మగా పాడైతే లేవు. అవును చెల్లె, నేను గిట్లా గదే తీసుకొస్తున్నా. అల్లం ఎల్లిగడ్డ ఆయన తీసుకుందామన్నా వస్తలేడు కదా. ఇక అదేం కమ్మ కొడతలేదేమ్మా, నోటికి రుచే కొడతలేదు పాడుగాను. మరి కొన్నది ఉంది అక్క, జరంత పెట్టమంటావా? ఏమొద్దు చెల్లె, కొనుక్కొచ్చిన డబ్బా నా దగ్గర ఇట్లుంది. ఇక నూరిందేమో ఇక కూరలు వేస్తే కమ్మగా ఉంటది అని అడుగుదామని వచ్చినా. ఇక లేదంటున్నావుగా, సరే తియ్యి. అవు గాని ఏం పెట్టినవే పొయ్యి మీద? బువ్వక్క, అన్నం వండుతున్నా. మరి గా ఇంత గిన్నెలో పెట్టినావు సరిపోతుందా అనే? సరిపోతుంది అక్క, నాకు మీ మడిదికి ఇద్దరికి ఎంత తింటాం చెప్పు, ఇద్దరం బుక్కెట్ బుక్కెట్ తింటాము, మస్తు మస్తు అవుతుంది మాకు. అయ్యో ఎందుకు, నీ కొడుకు నీ కోడలు లేరా? లేరు లేరు అక్క, కోడలు అమ్మగారింటికి తీసుకొని పోయింది మొగని. నా కొడుకు నా కోడలు ఇద్దరు అక్కడనే పోయిరు. వారం 10 రోజులకు ఎక్కువ అవుతుంది అక్క. ఓ అమ్మో, నీ కోడలు పోతే పోయిందేమో గాని నీ కొడుకుని ఏంటెందుకు తీసుకుపోయింది? ఇక అది కాక ఇంకా వారం 10 రోజులు ఆమె ఉన్న రోజులు ఉండిపించుకుంటుందా నీ కొడుకు? ఆమె కొడుకు కానీ సిగ్గు లేదా అనే గిన్ని దినాలు ఉంటందుకు? ఏమో అక్క, చెప్తిన చెడంగానే చూడాలంటారు కదా, ఇక గట్లనే ఉంది పరిస్థితి. నేను చెప్పిన పోతున్నావు కదా బిడ్డ, పోయి ఒక మాపు 2 మాపులో వండుకోనరా. ఇక అంతకంటే ఎక్కువ అనుకో ఇజ్జత్ ఉండదురా బిడ్డ, నిన్ను మంచిగా చూసుకోరురా, ఇజ్జత్ పోయి శాతలు ఎందుకు చేస్తావురా అని చెప్తే, కాదంటే కాదు నా పిల్ల ఎన్ని రోజులు ఉంటే 2 రోజులే ఉంటా అని పోయిండు. మరి ఇట్టెట్టుంటుండో ఏం కథనో అక్క, ఏమన్నా రాని రాకపోని. ఇప్పుడు చూడు నిమ్మలంగా వండుకొని తింటున్నాము. ఇక నా కోడలుంటే అయితే తిన్నతి తల ఇట్లా మామూలు ఇట్లా తీయదక్క, ఏం పని ముట్టది. ఇక దానికి చేత వేసుడే సరిపోతుంది, అదో ఇదో వంట చేసుడు. ఇక బాసన్లు ఇన్ని అయితే అక్క అదుంటే. ఇప్పుడు చూడు నేను నా అమ్మ కూడా నిమ్మలంగా పని తీసుకుంటున్నా కదా, ఇంత బుక్కలు వండుకుంటున్నాం, నిమ్మలంగా తింటున్నాం పంటున్నాము. అవును చెల్లె, ఇక పెళ్ళమ్మ కూడా ఉంటే ఎంత పని ఉంటుంది చెప్పు. అగో ఈయన పెంటయ్య బావనే కాదు. ఓ బావా. ఏంటి పిల్ల, ఏం పని నాతోని? జర గీసుంటారా బావా, జర పని ఉంది నీతోని, ఒక ముచ్చట మాట్లాడేది ఉంది. చెప్పు చెప్పు, ఏంది చెప్పు బక్కమ్మ. గదే బావా, నా బిడ్డకి సంబంధం మాట్లాడతానికి ఒక సంబంధం వచ్చింది. ఇక మీకు దూరపు చుట్టాలు అవుతారంట, మీకు తెలిసిన వాళ్ళేనంట. ఇక మీకు ఎరుకనా కాదా, పిల్లగాడు మంచోడేనా కాదా అని అడుచుకుందామని పిలిచిన. అవునా, మాకు తెలిసిన వాళ్ళు మాకు చుట్టాలా? ఎవరెవరు చెప్పు, నేను చెప్తా. పెంటక్కొల్ల చిన్న తాత మన్మడంట, కైతపురం అంట. అలా ఏదో గవర్నమెంట్ జాబ్ చేస్తాడంట కదా బావా. ఆహా, గాల్లా గాల్లా. మంచినెవరు మంచినెవరు, ఇక సంబంధం మంచి సంబంధమే, జర బాగున్నోళ్ళే పిల్ల. మరి ఎవరికి సంబంధము? నా బిడ్డకే బావా, ఎవరికో నేను ఎందుకు చూస్తే చెప్పు. అబ్బా, నీ బిడ్డకు గంత మంచి సంబంధమా? నీ బిడ్డ గిత్త ఊర విశ్రాంతి ఉంది. ఆ పిల్లగాడేమో తాటి చెట్టోలే, ఇంత పొడు ఇంత బందవస్తుండు, మంచి జాబ్ చేస్తాడు. కాసంటోని నీ పిల్లని చేసుకోమంటే చేసుకుంటాడా చెప్పు? అయ్యో గట్లంటే ఎందుకు బావా, నా పిల్లకి ఏమైంది? ఇక తల్లి తీరి పిల్లలు పుడతారు, నేను ఎట్లుంటే నా పిల్ల అట్లా పుట్టింది గాని. ఏమైంది అయ్యా గట్లెక్కిస్తున్నావు నా బిడ్డను? మరి ఏందమ్మా, జర మా అత్తగారి దిక్కోళ్ళు అందరూ గుడ్డ బలిసిన వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళ తగ్గట్టు మరి నువ్వు పెట్టుబోతలు అన్ని పెడతావా? మరి మాట్లాడతా. ఇక నువ్వు పిల్లని ముద్రలేదు, పిల్ల ఊర విసుకంటుంది, ఏడ సెట్ అవుతుంది అని ముందే ఇజ్జత్ తీస్తుంది. ఇక పెట్టుబోతల కాడికి పోతావు. సరే సరే, నిన్ను ఒక నన్ను అడిగి పాడు చేస్తే పోయి నీ పెళ్ళి నన్ను అడతా. ఇక పెంటక్క అయితే కరెక్ట్ సమాధానం ఇస్తుంది. నువ్వైతే ఏడు కాడికి ఇజ్జత్ తీసే మాటలే మాట్లాడతావు, వీటి కాకుండా మర్దలైతాని. మరి పోరా అదే పిల్ల, మీ పెంటక్కల చుట్టాలే కదా, ఇక నీకెరుక నీ పెంటక్కకు ఎరుక. ఏమని అడుకోపో, మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? పొయ్యి మా అక్కనే అడుగుతాయ్యా, నీ దగ్గర కూకరాన్ని వస్తాయి. అబ్బా ఈ అల్లం ఎల్లిగడ్డ ఇవాళ తీస్తానంటవా? ఈ ఎల్లిగడ్డ పాడుగాను చిన్న చిన్న గడ్డలు తెచ్చిండు. ఈయనకు ఏమెరికని తీసుకొచ్చిండు. నేను 2 దినాలైతే మార్కెట్ పోయి తెస్తా అనుకున్నా, ఇక తెచ్చిండు. ఈ లచ్చి ఉందా మరి? ఓ లచ్చి. ఏందే పెంటమ్మా, ఏమైంది? ఏం లేదు లచ్చవ్వా, ఏం చేస్తున్నావు? ఇంట్లోకి వెళ్ళి మచ్చం బయటికి వెళ్ళవు, జరసేపు కూర్చోరా. అడుగు అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీద్దాము, చానుంది పాడై. నేను ఒక్కదాన్ని ఎన్ని దినాలు తీస్తున్నావు ఏమో.
జరా వాళ్ళొకరు ఇదొక చేతి వేస్తే జర డబ్బులు అయిపోతుంది. కూర్చోరా తీద్దాము. సరే సరే కూర్చో. ఇక పని ఇట్లా అంత తీరింది. ఇక బుక్కడు బువ్వ తింటే అయిపోతుంది గాని ఇప్పుడు ఆకలి అయితలేదు. జరైనాక తింటా గాని కూర్చో కూర్చో మరి తీద్దాం. ఏం గడ్డ పాడైంది? ఏడ తీసుకున్నావు? గిత్తత పాడైంది గడ్డ పాడుగాను. ఇక అగ్వ తగ్వ ఎవడు తెచ్చిరో ఇక అగ్వ రేటుకో వడిస్తే ఆ దగ్గర తీసుకున్నావు. ఏమైనా ముద్దుగున్నా అదే అల్లం అంటే జర ఒక తీరుంది కానీ ఎల్లిగడ్డ అయితే తామాం గింత చిన్నగనా ఎట్లా తీయొస్తదే? ఏమో అక్క ఎట్లా పాడైందో ఏమో. నేను తీసుకోలేదు. అగ్గో తగ్గో మాలు తీస్తే తీసుకున్నావని అంటావు. ఆగో నా మొగడు తీసుకొచ్చింది అక్క. ఏడ తెచ్చిండో ఏం కథనో. ఇక మరి నువ్వు అన్నట్టు గట్లనే తెచ్చినట్టుండు కానీ ఏం చేస్తాం పట్టు తెచ్చినందుకు. ఇక తీసుకొని రుబ్బు పెట్టుకుంటే అదే ఉంటది కదా. జర తీయక్క కష్టమైన సరే ముచ్చట పెడితే ఎంతసేపు చెప్పు దవా దవా తీయొచ్చు. ఆ ఇక ఇదంతా ఒడిచేసరికి తెల్లారితట్టే ఉంది కానీ సరే సరే ఇక జర సేపటి దాకా తీస్తా. చాలా సేపు కూర్చోవాలంటే నా నడములని గుంజుతాయి చెల్లే. నీకు ఎంత వసతైతే అంతే తీయరాదక్క. ఆవు గాని అడుగుదామని మర్చిపోయినా. ఆ బక్కమ్మ బిడ్డనంట ఎవరెవటో లేచిపోయినట కదక్క. గీ ముచ్చట ఎరికైందా? నిజమేనా? ఏమో చెల్లి గసంటి ముచ్చట నాకెందుకు ఎరికైతుందేమ్మా. ఎవడు చెప్తాడు చెప్పు. ఇక నువ్వు వస్తేనే ఏదో ఒకటి ముచ్చట ఊరందరి ముచ్చట అరుచుకొని వస్తావు. ఇక నువ్వు ఏ పోని పాపం అని చెప్తా ఉంటావు అందరికి గాని నాకు ఎవరు చెప్తాడేమ్మా. నేను ఎవరికన్నా లెక్కున్నానా ఈ ఊర్లో? ఏమో అక్క మరి నిజమా అబద్ధమో నాకు ఒక ఆమె చెప్పింది. ఇక అందుకని ఎరికైంది నాకు. ఇక నీకు ఇట్లా ఏమైనా ఎరికైందా అరుచుకుందామని అడుగుతున్నా గంటేను. ఇక మళ్ళీ ఎవరితో నానకక్క. ఆ బక్కమ్మ ముందే మంచిది కాదది. అబ్బో ఒక ముచ్చట ఎరికైంది అనుకో వచ్చి పంచాది చేస్తుంది అక్క గయ్యాలి గంప. ఆగో యాదిలుండే ఆడగా నడుచుకుంటాగో గెంటామని గెంటు కుట్టొస్తుంది చూడు. గా పోరే ఉన్నట్టుంది అదేనా? ఏమో అక్క ఇప్పుడు నేను గిట్లా దానికై చూసింది అనుకో అమ్మాయిలు ఇద్దరు నా గురించే ముచ్చట పెట్టుకున్నట్టు. అందుకే ఇది అది ఒకటే పాటు చూస్తురు అని అనుకుంటది. ఎందుకు వచ్చిన బాధ అక్క? వస్తే రాని తీయరాదు. మనం వేరే ముచ్చట మాట్లాడుకుందాం. ఆ చెప్పు చెల్లె ఏం కూర చేసినావు? 4-5 టమాటాలుంటే ఇక చెట్టుకి ఇన్ని పచ్చిమిరపకాయలు వెళ్ళాయి. ఇక టమాటా పచ్చికాయలు వేసి తొక్కు నూరినక్క. ఇంత మెంత కూర ఇట్లా వేసిన కమ్మగా అయింది తొక్కు. టమాటాలలో మెంతం కూర వేసి నూరితే కమ్మగా అయితే చెల్లె. మరి వస్తొస్తా గిట్ట పట్టుకొని రాకపోయినావా? నేను ఇంకా బూగనే తినలే. నేను తొక్కుతో తింటుట్టి కదా. ఏమో అక్క ఇక నువ్వు బువ్వ ఇట్లా తినే కూర్చోవచ్చు అనుకోని ఇక నేను పట్టుకొని రాలేదు. అయ్యో జర్ర ముందు చెప్పకపోతే వస్తా తీసుకొని వస్తుంది కదా. ఓ పెంటవ్వా లచ్చవ్వా ఓ అమ్మో జోరుగా ముచ్చట పెడుతుర్రో. ఏం లేదు బక్కమ్మ అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీసుకుంటాయి ఆదో ఇదో ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నాం గాని ఏమైంది దా నువ్వు ఇట్లా కూర్చో తీద్దాం గాని. అమ్మా నాకు కూర్చొని తీసేంత టైం ఉన్నదక్క. లేదు లేదు గాని నీతో నీ జర పని పడ్డది ఆడుచుకుందామని వచ్చినక్క. గట్లనా నాతోనేం పనే? అడుగు అడుగు ఏం పని మరి? మీ చిన్న మామ కొడుకు ఏం అవుతాడంట కదా జర దూరపు చుట్టాలంట. ఇక నా బిడ్డకు సంబంధం మాట్లాడిరు. ఇక పిల్లగాడు మంచోడేనా సంసారం ఇట్లా మంచిగానే ఉందా ఆడుచుకుందామని వచ్చిన. ఇక ఇందాక బావ కలిసిండు వస్తా బావని అడిగితే నీ బిడ్డక ఒమ్మో పెళ్లి కుదిరినాదని ఇజ్జతీస మాటలు మాట్లాడుతుంది అక్క. ఏమనాలి దామాకు ఉంటదా ఉండదా ఆయనకు? ఈ అవ్వ నేను ఊక నన్ను అడిగి పాడి చేస్తే మా పెంటక్క నన్ను అడగకపోతే అని ఇక మా వచ్చినక్క. ఓ అమ్మో మా శంకర్ గాడు అయ్యండి. ఇక మా మామ కొడుకు అని అంటే గాడే ఉండు. ఓ అమ్మో గంత మంచి ఉంది. ఈ బద్మాలతాన్ని ఇచ్చిరనుకో అంట కట్టిరనుకో ఇక బతుకంత ఆగమైనట్టే. మా అత్తమ్మ అయితే ముందే అమాయకురాలమ్మా. ఇక దీని బిడ్డను చేసుకుంటే ఆగమైతారు. ఏమైందక్క అడుగుతుంటే ఇట్లా సప్పుడు చేస్తలేవు? ఏం లేదు బక్కమ్మ. ఇక పిల్లగాడు పెళ్లికి వచ్చిండు కానీ ఆడు ఇంకా చదువుకుంటాడంటేనే ఇక జాబ్ వచ్చేదాకా చదువుకుంటా అని వాళ్ళ నాయనను ఇక మా మామిమ్మడి చదువుతా ఉండు. ఇప్పుడే పెళ్లి చేయకు నాయన నాకేం తప్పిపోయింది ఇంకా 2 ఏళ్ళు అయినాక చేసుకుంటా అని అంటుండు. మరి మీతో సంబంధం మాట్లాడిరానంట. ఏమమ్మ నాకైతే ఎరకలేదు. ఇక మొత్తం కుదిరిందనుకో నేను గిట్ట మాట్లాడుతుంది. అయ్యో అదేందక్క నువ్వేమో ఇప్పుడు చేసుకోడంటున్నావు. ఇక వాళ్ళేమో పిల్లగాడు చేసుకుంటా అంటుండు. పిల్ల ముద్దుగుంది అని పిల్లగాడు అంటుండంట. నువ్వేందాక గిట్లా మాట్లాడుతున్నావు? ఓ బద్మాషిదానా నీ పిల్ల కాసుంటి గాని మా బొమ్మడి అంటే ఏమెరకనే. అబ్బో నీ బిడ్డ ఎవనెంబటో పోయిందంట నిన్న మళ్ళీ పట్టుకొచ్చినట్టు ఇప్పుడు అర్థం చేస్తా అంటున్నారు. అంటే ఎవనెంబటో పోయిందా అని తెచ్చి మా బొమ్మడి కంట కడతారే. ఏమోనే మరి ఇక వాళ్ళు ఓకే అంటేనే నేను చేస్తే చెప్పు. ఇక మా బొమ్మడి గాడైతే మంచోడే. ఇక లగ్గం అయితే వేసుకోనక్క ఇప్పుడు అంతలా అని అన్నాడు. ఇక మొన్న నేను సంబంధాలు చూస్తారా మంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక నీ తగ్గట్టు ఎత్తు పొడుగున్న పిల్లని చూస్తానంటే నీ బిడ్డ కుడిసగానే ఉంటది. బాగానే నచ్చిండేమి మరి మా బొమ్మడిది. ఏడ చూసిండు అక్క ఫోటోలలో చూసిండు. ఫోటోలు పంపించమంటే ఇక మొన్న వారం కింద పంపిస్తుంది. ఇక మళ్ళా నిన్న జర ఇంట్లో బాగా లేకుండే జర లొల్లిళ్ళు పంచాలు అవుతున్నాయి. ఇక అందుకే ఇయ్యాలనన్న పోదాము మరి నేను నడుచుకోనన్న పోదాము నువ్వు వస్తావేమో అని ఇక అడుగుదామని వచ్చినక్క. మీ ఇంట్లో పంచాదేంటి ఎవరెవరికి అయింది?
ఎవరికి లేదక్క, నాకు నా మొగనికి ఇంకొకరికి అయితే చెప్పు. ఇక ఎప్పుడు ఉండే పంచాయతీ కదా, మాకేమైనా కొత్తనా? ఏమో చెల్లె, ఇంకేమైనా లొల్లిలు ఇట్లా అయినాయా? ఇక పిల్లలు అద్దం పెట్టుకుంటారంటే నీకు మేనల్లు కదా, మీ ఆడపిల్ల కొడుకు ఇట్లా చేసుకుందామని వచ్చిర్రా పంచాయతీ ఇట్లా పెట్టిరా అని గట్లా అనుకుంటున్నా చెల్లె. గట్ల ఏం లేదక్క, ఇక మా అల్లుళ్ళు ఇద్దరు ఇక చూస్తానికి మంచిగా ఉంటారు కానీ పచ్చి తాగుతోళ్ళక్క. ఇక గాలకు నా బిడ్డనిస్తే నా బిడ్డ ఏడనే గుర్తుంది చెప్పు. అమ్మో వద్దు నాయన, ఇక వద్దని వాళ్ళ జోలికే పోలేదు అక్క. బయటలకి ఇద్దాము మంచి సంబంధం తెచ్చి అని గట్లని అందరికి చెప్పి పెట్టినాము. ఈ సంబంధం ఓకే అవుతుంది అక్క, మీ చుట్టాలి అని ఎరుకైంది, అందుకే అడుగుదామని వచ్చిన. అబ్బో నీ మేనల్లు తాగోతోళ్ళు, నీ బిడ్డ అయితే సుఖమైన చోటురమ్మా. ఇక పోరికి లవ్ అంటే తెలియదు, కొవ్వు అంటే తెలియదు. ఓ ఎవరిని బట్టి లేచిపోయినాక ఇట్లా నా బిడ్డ సుఖమైంది అని ఇట్లా మాట్లాడుతుంది చూడు పోరి. అవు బక్కమ్మ, మరి ఎన్ని తులాల బంగారం పెడుతున్నావు? పెట్టిపోతలు ఏమేం పెడతావే? పిల్లగానోళ్ళు ఏం పెట్టకున్నా సరే పిల్ల ముద్దుగుండి చేసుకొని పోతాము, తులమో 2 తులాలు మీకు వసతైనంటే పెట్టుర్రని అంటుర్రు అక్క. ఇక పెట్టుబోతలకు ఏం డోకలేదు గాని పిల్లగాడు మంచిగానేనా, సంసారం ఇట్లా మంచిగానే ఉందా అని అదే భయం అవుతుంది అక్క. ఇక నా పిల్ల గుణం తెలిసే కదా అక్క మీకు. అవ్వమ్మ, ఇక పిల్లలకు ఒక పిల్లని అయ్యింటికి ఇస్తాంటే ఇక అదే భయం ఉంటది. మంచిగా చూసుకుంటారా చూసుకోరా, ఆ ఏసంటోళ్ళు ఏం కదా సంసారం ఇట్లా మంచిగానే ఉందా అని అదే టెన్షన్ అవుతుంది పా. ఇక నీ బిడ్డ అయితే మంచిదేపా, ఇక పలకరిస్తేనే వలుకుతుంది. సరే అక్క, మరి ఇక పిల్లగాడు ఇట్లా మంచోడే అంటున్నావు కదా, ఇక వాళ్ళకి ఫోన్ చేసి మరి ఓకే చేస్తాము, ఇక రాత్రి వచ్చి చూసుకోదురాదని పిలువనంపుతా అక్క. ఇక మా వాళ్ళు నాకు చెప్పకుండా ఎట్లా వస్తారే మా ఊరికి? ఇక వాళ్ళు ఓకే అనుకున్నాక నాకు ఫోన్ చేసి చెప్పరా చూడు. గదే గదే చెప్పి అడుచుకుంటారు అక్క, పిల్లలు ఇట్లా మంచోళ్ళే, నా పిల్ల మంచిదేనా అని అంటారు. ఇక నీకు ఎరకలేందేముంది అక్క, నా గురించి నా బిడ్డ గురించి చెప్పరాదు. సరే సరే చెల్లె. సరే అక్క, మంచిది పోయేస్తా. ఓయమ్మో, దీని కన్న మాస్టర్ల ముఖంగా చెప్పు. ఏందులో నేరి పిల్ల లెక్క ఎడ్డి పూసోలు ఎత్త మంచిగా చెప్తాను చూడు. నా బిడ్డ గురించి నాకు తెలియదా, నేను సుఖమైందని నా బిడ్డ సుఖమైంది అని ఎట్లా కలుపుతుంది చూడు. అదేంటి చెల్లె ఈ చిత్రం పాడుగాను, పిల్ల నిన్ననే లేచిపోయింది అని అంటివి, మళ్ళీ ఏమైంది? పిల్లకి సంబంధం చూసినాము ఓకే అయింది, పోయి మాట్లాడుకొని రావాలి, ఆలని రమ్మాలని మేం పోవాలి అని అంటుంది. ఎక్కడిది ఏం కథ నాకు ఎక్కడ అర్థమైతలే చెల్లె. అయ్యో గంట ముచ్చట ఇన్నాగితే నీకు అర్థం రాలేదా అక్క? పిల్ల నిన్న యువనింటను లేచిపోతే ఆళ్ళొళ్ళు ఈళ్ళొళ్ళు అందరు కలిసి పిల్లగాన్ని అక్కడ కొంట పోయిరంట, పిల్లని ఇక్కడ కొంట వచ్చిరంట. ఇక పోలీస్ టౌన్ లో మాట్లాడితే పిల్లలకి ఏది లేదు, ఆడపిల్లకి ఏది లేదమ్మా, ఇక ఇక్కడనే తీసుకొని పోవాలంటే మా తీసుకొని వచ్చిరు. ఇప్పుడు ఇంట్లోనే ఉంచితే ఇజ్జత్ పోగల, మళ్ళీ పోగలది. ఈ ఏజ్ వచ్చినాం కానీ ఇప్పుడు దవదవ పెళ్లి చేద్దామని అట్లా మాట్లాడుకున్నట్టు అక్క. ఇక మా మామ కొడుకు ఎంత మంచోడు అక్క, మా బొమ్మడిది. ఇంకా ఆడికి గిసొంటి దాని అంట కడితే ఆ జీవితం ఆగం చేసినట్టు కాదా అక్క. జరుండు మా వాళ్ళకి ఫోన్ చేసి ఈ సంసారం మంచిగా ఉండదు, అయిపోయి మంచిది కాదు అని క్యాన్సల్ చేస్తానా చెయ్యనా చూడు. చెప్పే మరి, ఇక పిల్లగాడు మంచోళ్ళే అంటున్నావు, వాళ్ళ సంసారం గిట్లా మంచిగా ఉంది అంటున్నావు. ఇక దీన్ని అంటే కట్టినాం అనుకో, ఇక వాళ్ళ సంసారం ఎడవాపినట్టు అవుతుంది. ఈ పోరి మళ్ళీ ఏమైనా తిక్క శాతం చేస్తే బతుకు ఆగమైనట్టే కదా చెల్లె. ఒక జీవితం చూస్తున్నాక ఎందుకు ఆగం చేయాలి? ఇక నీ దగ్గరోళ్ళు అంటున్నావు కదా, నీ మేనమామ కొడుకే అంటున్నావు కదా, మరి ఫోన్ చేసి చెప్పరా అదే వద్దని. చెప్తా అక్క, ఇక మా వాళ్ళకి ఇంకా నచ్చలేనట్టు, అందుకే మా మేనమామ ఫోన్ చేయలేదు. ఇక ఓకే అనుకుంటే నాకే ముందు గత ఫోన్ చేసి చెప్పకపోదునా మా మామ మా అత్తమ్మ. అవునవునే, నువ్వన్నది ఇట్లా కరెక్టేను. మరి పిల్లను ఎదురుగా చూడలేనట్టు, ఇక ఫోటోలో చూసి నచ్చిర్రంట. ఇది ఏం ముద్దుగుండే, అందం సందం తప్పింది, పొట్టిగా గుర్తుంటది. మరి ఈ బొమ్మడిదేమో ఇంత పొడుగు ముద్దుగా ఉంటాడు అంటున్నావు, ఏం సెట్ అవుతుంది ఇద్దరికి? పాడుగాను, ఈడు జోడు మంచిగా ఉండాలమ్మ పెళ్లి చేస్తే. అవునక్క, ఏ నువ్వు ఈ ఎలుక పిల్లం కట్టినైతే ఉంటా చూడు, ఇద్దరిని ఇస్తే వద్దు తల్లి, ఈ సంబంధము మొత్తం ఎక్కడన్నా పోని గాని నాకైతే తల్లి. మా అమ్మగారి ముందే మంచోళ్ళు, మా మేనమామ చాలా మంచోడు. ఇక చూస్తున్నాగా నేనేంతలో నేనే వాళ్ళ బతుకాగం చేసినట్టు అవుతుంది పా. టీవీ వస్తలేదా అమ్మా? అల్లుడు సైలెంట్ గా కూర్చుండు కదా, అక్కడ టీవీ అన్న ఆన్ చేయొచ్చు కదా, చూస్తాడేమో కూర్చొని. ఉత్తగా ఉండే ఏం చేస్తాడు? లేదు డాడీ, అది పొద్దున్న నుంచి ఏమైందో సరిగ్గా వస్తలేదు. పొద్దున పెట్టి పెట్టి నేను మమ్మీ ట్రై చేసినాము, ఇంకా వస్తలేదులే. ఈయన ఖాళీగా కూర్చోవడం అలవాటే, కూర్చుంటాడేమో గాని. డాడీ బయటికి పోతున్నావా? ఏదైనా టిఫిన్ తెచ్చివా, ఇలా మమ్మీ వంట ఏం చేయలేదు, కొద్దిసేపు అయినాక అన్నం వండుతుందంట. దోశనన్న తీసుకురారా డాడీ, గావర గావర ఎక్కువ అవుతుంది పానము, ఆకలి అవుతుంది నాకు. అరే అంతే నా బిడ్డ, మరి అప్పటి నుంచి చెప్పవా నాన్న, పోయి తీసుకొస్తుంది కదా. ఎందుకు మీ అమ్మ ఇవాళ ఏం టిఫిన్ చేయలేదు ఎందుకు? ఏమో డాడీ, ఇలా మమ్మీ ఓపిక లేదంట. ఇక రోజు ఇంతమంది కొండి పెట్టాలంటే ఓపిక ఉండాలి కదా, ఇక నాకేమో వంట చేయనిక రాదాయే. సరే సరే నాన్న, ఏం తీసుకురావాలి? దోశనా బోండనా ఒకటేనా? ఒక ప్లేట్ దోశ తీసుకురా డాడీ, చాలు. సరే సరే తీయమ్మా. ఈ అల్లుడైతే అన్నం వండినాక అన్నమే తిని ఉంటాడు తీయి.
ఇంకా టిఫిన్ ఎందుకు అమ్మా ఈయనకు అయినా అల్లుడు ఊరోళ్ళకు టిఫిన్ తినడు అలవాటు ఉండదు కదా నాయన. ఇక మా బిడ్డే చిన్నప్పటి నుంచి పట్నంలో పెరిగింది కాబట్టి ఇక ఆమెకు టిఫిన్ లేనిది పొద్దే గడవది. ఇక అన్నం పొద్దు పొద్దుగల తినను డాడీ అని అంటది. ఇక నీకు అలసంత అలవాటు లేవు కదా. ఆ లేవు లేవు మామ, ఏదైనా సర్దుకొనే తింటలే. డాడీ పైసలుంటే మమ్మీ గిట్ల ఒక టిఫిన్ ఇడ్లీ తీసుకురావా? ఇక నువ్వు ఇట్లా అక్కడనే తినరా రాదు. ఇక రాజు అయితే కొద్దిసేపు అయినాక తింటాడు అన్నము, ఇంత పొద్దుగల ఆయనకు తిండి పోదు. ఆ సరే సరే బేటా తీసుకొస్తా. అమ్మయ్య ఒక 5-10 నిమిషాలలో మా డాడీ వస్తాడు. ఇక దబ దబ తినేసిన అనుకో ఇక నా పని అయిపోయినట్టే. ఈ యవ్వ జీవితం సల్లగుండా అందరు తూతూ అనే జీవితం ఏం బతుకురని బతుకు పాడుగాను. ఇక నా బతుకు మీద నాకే విరక్తి పుడుతున్నట్టుంది. ఊక నన్నొచ్చి పాడైతే ఈ పట్నం వాళ్ళు సల్లగుండా ఎవ్వడు దాడే చూసుకుంటట్టుండు. మరి ఇంటికి అల్లుడొచ్చిండు టిఫిన్ ఇట్లా చేస్తాడేమో. ఆ బిడ్డకు ఒకదానికి ఎట్లా తెస్తాని. ఆ తండ్రి కన్నా ఉండాలి. ఆడు అల్లుడు ఏం తింటాడు అని మా పోయిండు. నా పిల్ల మన చిగ్గి తప్పింది అదేమంటుంది. ఆయనకు అసంటి అలవాటు లేవు, అన్నమే తింటాడు కొద్దిసేపు అయినాక అని అంటది. ఈ అమ్మ కడుపులో గురగుర ఎలుకలు ఊరుకుతా ఉన్నాయి. ఏం చేయాలి, మా ఇంటికి ఉంటే పొద్దు పొద్దుగల మా అమ్మ పొద్దుగలనే ఉడుకుడుకు బువ్వ పెడుతుండే ఏదో ఒక కూర వేసి. ఇడికొచ్చిన సంది కడుపు అంతా మాడుకునుడైతుంది. ఈ అమ్మ ఉండనా పోనా మా ఇంటికి. ఓ ఈ ఆదిలుంది మా అమ్మనే ఉన్నట్టుంది. హలో అమ్మా. ఏడున్నవరా? ఏడుంటమ్మా, మా అత్తగారింటికానే ఉన్నా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను బిడ్డ, ఆలమెల్లి గడ్డ పొట్టు తీసుకుంటా ఈడ లచ్చవ్వరింటి కాడ కూర్చున్నా గాని తిన్నవా నాయనా? ఏడమ్మా ఇంకా తినలేదు, నువ్వు తిన్నవానే? పొద్దున ఒక పూట తిన్నా, ఇంకా రెండో పూట గిట్ట టైం అయింది. ఇంకా ఇప్పటిదాకా తినకుండా ఏం చేస్తున్నావు బిడ్డ? ఏం చేస్తుంది నీ పెళ్ళము, నీ అత్త, నీ మామ అందరు ఉన్నారా ఇంట్లోనే? ఏమో అమ్మా, అందరు లోపల ఉన్నారు. నేను ఒక్క నీడ సోఫాలో కూర్చున్నా. టీవీ పెట్టమంటే ఇక టీవీ ఖరాబ్ అయిందంట, పోస్తలేదంట. ఎక్కడ టైం పాస్ అయితే లేదు. ఇక గట్లనే దీపాలు చూసుకుంటా కూర్చున్నా. ఇక నీ గురించి ఆలోచిస్తున్నా, నువ్వు ఫోన్ చేసినావు. గట్లనా బిడ్డ, మరి నీ పెళ్ళాన్ని పిలిచి ఇంత బువ్వ పెట్టమను. ఇప్పటిదాకా తినకుంటుంటే ఎట్లా బిడ్డ? మా ఇంటికి రారా నాయన, కరెక్ట్ టైంకు తిందువు. ఈ పాటికి రెండో పూట ఇట్లా పెడుతుంది కదా బిడ్డ, ఉడుకుడు కన్నము ఏదో ఇంత తొక్కేసి. 2 రోజులు ఉండి రారా నాయన అంటే ఇక పెళ్ళం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటొస్తానంటివి. పట్నంలో మంచిగా ఉంటది రా మర్యాదలు. ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. ఇక నువ్వు ఎన్ని దినాలుంటే అన్ని దినాలు చేస్తాను. వాళ్ళకి ఇట్లా ఆశ కొన్నట్టుంటది బిడ్డ. రారా నీ పెళ్ళం వస్తుందేమో, రాకుంటే రాదేమో. నువ్వైతే రారాదు, ఆ ముచ్చి టైంకి వస్తుంది కానీ. ఏమో పో అమ్మా, నాకు ఎక్కడ అర్థమైతే లేదు. ఇక కొత్త అల్లునికి ఎంత మర్యాదలు చేస్తారే, వీళ్ళకు ఏది లేదు. ఏమైనా తిందామా పందామా, మన కడుపుకు మనం చూసుకుందామా గంతే. మరి కొత్త అల్లుడు వచ్చిండు, ఇంత చికెన్ అన్న మటన్ అన్న ఏమైనా తాగుతాడేమో చూసుకుందామని గటువంటి మర్యాదలు గిట్ల లేవమ్మా. ఇక నాకు నీ అబ్బాయి ఏంది మా ఇంటికి నేను పోతా అనిపిస్తుంది కానీ ఇక మీ కోడలేమో ఈయనే ఉంటా అంటుంది ఒక 2 దినాలు. ఇక ఆమెలేంది నేనేం చేస్తాను, గట్ల ఇంకా జరుగుడైతుంది. గట్లనా? పెళ్ళం లేని ఉండబుద్ధి అయితే లేదా మన ఇంట్లో? మరి పెళ్లి కాకముందుకు గిన్ని దినాలు సంధిస్తున్నావు నాయన, ఇప్పుడేమో పెళ్ళం లేదు ఉండబుద్ధి అయితే లేదు నాకు అని అంటున్నావు. ఏం కాదు, మూసుకొని చప్పుదాడతానా? ఆమె 2 దినాలు ఉండొస్తుందేమో, యాస్టగా ఉన్నట్టుంది నీ పెళ్ళానికి. ఉండండి దారా, నేను చెప్పిన మాట విను డాడీ. ఇప్పుడు నువ్వు వాడున్నావనుకో, మీ మామకు చీప్ అయిపోతావు, మీ అక్కకు చీప్ అయిపోతావు. అబ్బా అల్లుడంటే 1 దినాలు 2 దినాలు ఉంటాడు కానీ గిన్ని దినాలు ఉంటాడు అల్లుడు ఎందుకు అవుతాడని వాళ్ళు షీషీ తూతు అని తీసేస్తారు బిడ్డ. తీసేసిన దగ్గర మనం ఎందుకు బిడ్డ ఉండు పోవుడు. దాదా మన ఇంటికి నువ్వురా. సరే సరే అమ్మా, ఇక పొద్దుక వరకు బయలుదేరుతది, మరి వస్తా చీకట్ల వరకు ఇంటికి చేరుకుంటది. ఇక చేరుకుంటది, వస్తాను రాను అని డౌట్ తో చెప్పకురా, ఖచ్చితంగా రా. ఇక జరైతే తిను, ఈ పెళ్ళాన్ని మించి బువ్వ పెట్టమను. ఇంత బుక్కడి తిని ఇక మా బయలుదేరు. ఇక ఇష్టం ఉన్నప్పుడు వస్తుందేమో తిని. సరే సరే అమ్మా, మంచిది. సరే సరే, నేను పోతప్పుడే చెప్పిన, శీల్కకు చెప్పినట్టు చెప్పిన. వద్దు కొడుకా, అన్ని దినాలుంటే మంచిగా ఉండదు. ఇక నిన్ను షీప్లో తీసి పడేస్తారా అంటే నా మాట కేర్ చేయకుండా ఏమైతుండే? నా పెళ్ళ 10 దినాలుంటే అన్ని దినాలుంటా అని కొత్త మురిపంతో పోతుంది. ఇప్పుడు నీకు ఇజ్జత్ ఇవ్వకుండా మాట్లాడుతుర్రా? నిన్ను చూస్తలేరు కదా, అసలు దేక్కలేరు కదా. మరి నిమ్మలంగా మూసుకొని సపోదడతారా అయ్యా? రాజు, నీ పిల్లం పిలుస్తున్నట్టుందిరా, రాజు బూజు అని. నాకు ఈ ఫోన్లకు ఈ రాక వినిపిస్తుంది చూడు. దీని పాడుగాను, ఈ పట్నం కూడా నీ ఎందుకు తెచ్చుకొని పాడైనో. దీనికైతే ఇంతనన్నా మర్యాదలు తెలియదు, ఏం తెలుస్తలేవు. ఇంకా మొగని పేరు పెట్టే పిలుస్తుంది. ఏమో నాయన, నీకు నీ పెన్నానికి అన్నం సందము. సరే సరే డాడీ, బాయ్ మరి రా. సరే సరే అమ్మా. ఏమైంది సిరి? ఏం కాలేదు, కొంచెం పనుండి బయటికి పోతున్నాము. నేను ఒక్కని ఇంట్లుంటావా? జర ఇంట దొంగలు పడుతురంట, ఇయ్యాల రేపు మంచిగా లేవు రోజులు. జర ఇల్లుని చూసుకోరా రాజు. మా అమ్మకు షాపింగ్ చేసే పని ఉందంట. జర గీడదాకా పోయేస్తాం మా డాడీ మా మమ్మీ నేను. అబ్బా ఏం పెళ్ళాన్ని దొరికినవే నువ్వు. ఇక పట్నం పెళ్ళమైనా సరే చూస్తాందుకు తెల్లగా బుర్రగా ముద్దుగుంది కదా అని చేసుకుంటే, దీనికి నిజంగా మర్యాదలు లేవు, ఏం లేవు.
మరి గింతసేపు అవుతుంది ఏమైనా తింటావా ఏమైనా చేసుకురానా అంతసేపటి నుంచి ఉపాసేమో ఉన్నావు కదా అని అడుగుతలేదు పచ్చి మంచి నీళ్ళు గిట్ల ఇస్తలేదు తాగమని కానీ ఇల్లుని చూసుకుంటాను కావల్లాగుంటావా అని అంటుంది ధీ అమ్మ నేనెందుకుంటానే నేను ఉండదని చెప్తా నేను ఉండను సిరి తాళాలు తీసుకొని పోండి ఇక ఇంటికాడ ఏదో పని ఉందంటే అమ్మ ఫోన్ చేసి ఇప్పుడే రమ్మన్నది నేను బయలుదేరుతున్నా ఇక నువ్వు ఎప్పుడు వస్తావని ఇష్టం మరి మీ డాడీని తోడించుకోమను అయ్యో సరే సరేలే ఇంకా పోతంటున్నావు కదా పో మరి నేను ఒక వారం రోజులు అయినాక వస్తా అదేంటి నువ్వు వచ్చే 10 రోజులకు ఎక్కువైతుంది ఇంకా వారం రోజులు ఉంటావా మా అమ్మ ఇప్పటికే ఫోన్ చేసి తిడుతుంది నేను ఎంతగానో మన పని చేయాలి రా నీ పెళ్ళం ఇంకెన్ని రోజులు ఉంటుందిరా నువ్వు అక్కనే పోతే నీ పెళ్ళం అక్కనే పోయిర్రు అని తిడుతుంది రారా 2 రోజులు అయినాక రా ఇక వారం రోజులు లేదు ఏం లేదు నేను పోతున్నా కదా అబ్బా కొంచెం ఇట్లా అర్థం చేసుకుంటలేవు కదా నా బాధ మీ ఇంటికాడ నాకు నిద్ర పడతలేదు తెలుసా మా డాడీ పెట్టిన మంచం మీదనేమో మీ డాడీ వండుకుంటుండు నాకు కింద వండుకోవాలంటే అస్సలు నిద్ర వచ్చి పాడైతే లేదు సరే సరేలే ఒక 4 డేస్ అయిన తర్వాత వస్తాను నువ్వైతే పో మరి పోతా అంటున్నావు కదా ఇక పోతాను ఎంత బట్లన్నా ఉండవులే నువ్వు సరే సరే పో మరి ఇగో ఎట్లుంది లైట్ మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టి దోస్తులు సరేనా ఇంకా ఈవినింగ్ వీడియో పెట్టండి అని మనల్ని కొంచెం కామెంట్ చేశారు కాబట్టి ఈ రోజు వీలైంది కనుక 2 వీడియోస్ పెట్టి ఇంకా ట్రై చేస్తాము మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టుర్రి సరే నా దోస్తులు రేపు మార్నింగ్ మంచి వీడియోతో మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష బాయ్ బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం